హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి అందరికి. ఇవాళ వచ్చేసి మనం ఒక స్పెషల్ రసం చేసుకోబోతున్నాం. మైసూర్ రసం అన్నమాట. ఇది ఇడ్లీకి, వడకి, రైస్కి, వేరే వెజిటేబుల్ కాంబినేషన్గా అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇవాళ చేస్తున్నాను. సరే వీడియో తీద్దామని తీస్తున్నాను. దీనికి ఏమేమి కావాలో చూద్దాం రండి. మైసూర్ రసంకి కావాల్సింది ఆనియన్స్ ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి, 2 చిల్లీస్ పొడుగ్గా కట్ చేసుకున్న, కరివేపాకు, దొడ్డుప్పు అదే కల్లుప్పు అంటారు కదా అది, 3 టమాటోస్, కొంచెం చింతపండు గుజ్జు పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చి కొబ్బరి ఉంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి. నా దగ్గర లేదు, నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇంకా ఉడకబెట్టుకున్న కందిపప్పు, అంతే. అయితే మనం ఈ రసంలో వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ ఆయిల్ వేసి వేపుకోవాలన్నమాట. ఎలా చేస్తానో చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు వేపుకోవాలి. ఈ పౌడర్తోనే మనకు రసం టేస్ట్ అన్నమాట. ఇది కంపల్సరీ చేయండి. మీ దగ్గర పౌడర్స్ ఉంటే వేయండి, కానీ ఈ టేస్ట్ రాదు. ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు వేపితేనే ఈ టేస్ట్ వస్తుంది అన్నమాట. 2 minutesలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవడమే. వేయించుకున్న పప్పులు అన్నీ ఇంకా ఎండు కొబ్బరి అన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది రసంలో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టమాటా ముక్కలు 3 పెద్ద టమాటోస్, అందులో కరివేపాకు, మనకు సరిపడా కల్లుప్పు ఉంటుంది కదా అది వేసేసి బాగా పిసుక్కోవాలి. గుజ్జు గుజ్జులాగా అయిపోవాలన్నమాట. ఇది మనం ఈ ముక్కలతో పాటే మరిగిస్తాము. టమాటా ఇలా గుజ్జులాగా అవ్వాలి. తర్వాత మనం కొంచెం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ గుజ్జు కూడా వేసేసుకుందాము. సరిపడా వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ పుల్లగా అక్కర్లేదు, ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి పుల్లగానే ఉంటుంది, అంతే. మనం టమాటో గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, ఇది ప్యాన్లో వేసేసుకోవాలి, మరగబెట్టుకోవాలి. విత్ ముక్కలు దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకొని మరగనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయ్యే వరకు మరగనిచ్చి మనం పైనుంచి తాలింపు వేసుకోవాల్సి వస్తుంది. చూపిస్తా. కొంచెం పసుపు కూడా వేసుకుందాము, సో దట్ కలర్ యాడ్ అవుతుంది. ఇది మరుగుతుంటే మిగతా స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఇలా మరిగే టైంలో మనం పప్పులు తీసి పెట్టుకున్నాం కదా, అది సరిపడా వేసుకోండి. నేను ఎక్కువ అయిపోతుందని తీసేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేయడమే. బాగా మరగనిచ్చి తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి. ఇడ్లీకైనా అన్నంలోకైనా పిల్లలు బాగా లైక్ చేస్తారు. అన్నీ వేసిన తర్వాత ఇలాగ ఒక 10 minutes మరగాలి. మరిగేటప్పుడు మనము నెయ్యితో తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్లో నెయ్యి తీసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసి వేగనిద్దాము. ఈ తాలింపుతోనే లాస్ట్కి ఫ్లేవర్ అన్నమాట. కరివేపాకు, ఇంగువ మర్చిపోకుండా వేయండి, బాగుంటుంది. ఈ వేగిన తాలింపుని ఇందులో వేసేయాలి.
కొత్తిమీర కూడా వేసి ఒక 5 మినిట్స్ మరగనిచ్చి స్టవ్ ఆపేద్దాం. ఎంతో టేస్టీ అయిన మైసూర్ రసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మన టేస్టీ మైసూర్ రసం రెడీ అయిపోయిందండి. చాలా మంచి ఫ్లేవర్, స్మెల్ అది చాలా బాగా వస్తుంది. మంచి అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది. అబ్బా! సూపర్ అండి. అసలు చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నేను ఇవాళ చికెన్ చేశాను. దానికి కాంబినేషన్‌గా చేశాననమాట. సూపర్‌గా ఉండబోతుంది. ఇదండి నా వీడియో. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.